కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ను టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠ జ్యోతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. ₹5కే భోజనాన్ని అమ్మే స్వయంగా పేదలకు వడ్డించి వారితో పాటు భోజనం చేస్తూ భోజనం చేశారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం రోజే మంత్రి నారా లోకేష్ను తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం శుభపరిణామమని తెలిపారు. నియోజకవర్గంలో కూడా ఆలూరు మండల కేంద్రంలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు ఎంతో మంది పేదలకు మంచి ₹5కే నాణ్యమైన శుచిగా శుభ్రంగా ఉన్న నాణ్యమైన భోజనం ₹5కే అందిస్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఆలూరు నియోజకవర్గంలో ఇది మొట్టమొదట అన్నా క్యాంటీన్. రాబోయే కాలంలో 6 మండలాల్లో 6 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయించే విధంగా కూడా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఉన్న అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఆ రోజు తొలగించి మూపించడం జరిగింది. ఎంతో మంది పేదలకు కడుపు కొట్టారు ఆయన. ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపే కార్యక్రమాన్ని అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయన వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లన్నీ మూత వేసి ఎంతో మంది పేద ప్రజలకు నోటికాడ అన్నం కూడా తీసేశారు. కాబట్టి ప్రజలు కూడా ఆయనని బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఇలాంటి వారికి ఎవరికైనా ఇలానే దీంట్లో భాగంగా మన ఆలూరు నియోజకవర్గంలో కూడా ఆలూరు మండల కేంద్రంలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు, పెనుబల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు, ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ R&B రోడ్డు నుండి ఆటో నగర్ మీదుగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వరకు బీటీ రోడ్డుకి శంకుస్థాపన ఇంతకు ముందే చేసుకున్నాం. అంతేకాదు అనేక రోడ్లు నేను మీరు శాసనసభ్యులుగా గెలిపించిన తర్వాత ఈ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 58.95 లక్షల రూపాయలతో 58,95 లక్షల రూపాయలతో అనేక రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశల్లో ఈనాడున్నాయి. ఈ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో, పేదవాడికి అండగా ఉండే దాంట్లో పేదవాడిని. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం నెలకొంది. దీంతో తాము పండించే పంటపై తీవ్ర ప్రభావం పడుతుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కొనుగోలు ఆలస్యానికి ప్రధాన కారణంగా ఉన్న రవాణా సమస్యలపై బీజేపీ నాయకులు మద్దతు పలికారు. రైతులకు మద్దతుగా జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. మహావిశాఖ నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, భవనాలు, మార్కెట్ల, పార్కులు, ఇండోర్ స్టేడియంలో క్రీడా మైదానాల ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సిపిఎం నేతలు ఆరోపించారు. కళ్యాణ మండపాలు తదితర ఆస్తులను ప్రైవేటు పరం చేయడంతో పాటు జీవీఎంసీ ఆస్తు మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచించిందని ఆరోపించారు. విశాఖ నగరపాలక సంస్థలోని ఆస్తులన్నిటినీ ప్రైవేట్ సంస్థలకి ధారాదత్తం చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు టెండర్లని ఆహ్వానించారు. దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య ఇది. ప్రజల యొక్క ఆస్తులు జీవీఎంసీ ఆధీనంలో ఉన్నటువంటి వాటినన్నిటినీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లూటీగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. అందువలన ఈ యొక్క దుర్మార్గమైన టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే
స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు వారందరూ కూడా జీవీఎంసీ యొక్క ఆస్తుల్ని నడి బజారులో అమ్మేయటానికి వాళ్ళు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది వాళ్ళు చెప్పాలి, బహిరంగంగా ప్రకటన చేయాలి, ప్రజలకి తెలిసేలా. ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 6 లక్షల రూపాయల విలువైన అనస్థీసియా మిషన్ను కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి వితరణగా ఇచ్చారు. త్వరలోనే 16 లక్షల వ్యయంతో అత్యాధునిక అంబులెన్స్ను కూడా అందించనున్నట్లు వెల్లడించిన ఆయన ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కాంట్రాక్టర్ మోహన్ రెడ్డిని అభినందించారు. ఆయన కుమారుడు బాలాజీరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని సంతాపాన్ని తెలిపారు. ఆయన జ్ఞాపకార్థం పేదలకు సేవ చేయడం గొప్ప విషయమని అభినందించారు. ఆసుపత్రికి స్వర్గీయ సాయి బాలాజీ గారి పేరుతో వారి తండ్రి గారు అయిన మోహన్ రెడ్డి గారు 6 లక్షల విలువయ్యే అనస్థీషియా మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఈ ఆసుపత్రి నిర్మాణం అయిన తర్వాత ఇంత గొప్ప మొత్తంలో డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదట మనము మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆయన మనసులో నేనేదో కొంచెం డబ్బు ఉండబడి ఇన్ని రకాల చికిత్సలు చేయించుకోగలిగినాను, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగినారు. నాకంటే పేదవారుగా ఉండబడిన వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చికిత్సలు చేయించుకోలేరు పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైనా కూడా నాకు కొడుకు జ్ఞాపకార్థంగా 4 మంచి పనులు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే మన మత్తు యంత్రాన్ని ఇవ్వడం జరిగింది. కొడుకు సంబంధించి జ్ఞాపకార్థం చేయాలని మంచి పనులలో ఈరోజు ఈ మత్తు మిషన్ 6 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒక అంబులెన్స్ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ అంబులెన్స్ సుమారు 15 లక్షల రూపాయలు ఖరీదైన అంబులెన్స్ ను ఆయన దీనికి ఆసుపత్రికి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మోహన్ రెడ్డి గారు 16 లక్షల రూపాయలు అంబులెన్స్ వేయడం చాలా గొప్ప విషయం. ఆయన కూడా ఒక హాస్పిటల్లో ఒక సభ్యునిగా సమావేశాలు జరిగే సందర్భంగా ఆయనను కూడా ప్రత్యేక ఆహ్వానితుగా ఈ ఆసుపత్రికి కూడా కలెక్టర్ గారికి చెప్పి ఒక సభ్యునిగా మాలో ఏర్పడే సమావేశం ఉంది. ఆ సమావేశానికి మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తారు. లోకల్ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. కడప జిల్లా ఎర్రగుంట్ల అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. పరిసర గ్రామ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా బయటి ప్రాంతాల వారిని రోజువారీ తక్కువ వేతనాలకు పిలిపించుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో 500 నుండి 550 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉండేవారని, కానీ ప్రస్తుతం 100 మంది కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ప్రైవేట్ బస్ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 22 ప్రైవేట్ బస్సులను నిలిపేశారు. వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని కూడా డిమాండ్ చేశారు. జీతాలు పెంచమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు.
వాహనదారులు రహదారి నియమాలను పాటించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు. 60 ఆన్లైన్ రహదారి ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించారు. అవేర్నెస్ క్యాంపెయిన్స్ అలాగే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మన జిల్లాలో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు పిల్లలు కూడా హెల్మెట్ ధరించాలని, ఎందుకంటే బైక్ పైన వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ ఏదైనా అయిందనుకోండి, ఆ ఇంజురీ ఎవరికి తగులుతుంది అనేది మాకు తెలిసి ఉండదు. సో అందుకే పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా అబోవ్ 5 years ఉన్న పిల్లలు హెల్మెట్ ధరించాలి. అందరూ కూడా తమ ప్రాణాలని రక్షించుకోవడానికి హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీ నియమాలను పాటించాలని ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో దాంట్లో భాగంగానే అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో అలాగే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వాళ్ళు సహకారంతో ఈరోజు ఇక్కడ చిల్డ్రన్స్తో కూడా బైక్ పైన ఒక హెల్మెట్ ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి డీజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వీక్ April 13 నుంచి 19 వరకు అరైవ్ అలైవ్ అనే క్యాంపెయిన్, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అలాగే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మన జిల్లాలో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు పిల్లలు కూడా హెల్మెట్ ధరించాలని, ఎందుకంటే బైక్ పైన వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ ఏదైనా అయిందనుకోండి, ఆ ఇంజురీ ఎవరికి తగులుతుంది అనేది మాకు తెలిసి ఉండదు. సో అందుకే పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా అబోవ్ 5 years ఉన్న పిల్లలు హెల్మెట్ ధరించాలి. అందరూ కూడా తమ ప్రాణాలని రక్షించుకోవడానికి హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీ నియమాలను పాటించాలని ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గుంటూరు జిల్లా తెనాలి డ్రగ్స్ కేసులో 3 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 గ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ఈ ఆపరేషన్లో కోటా సంతోష్ కుమార్, గొల్లుంట్ల దత్తసాయి మహంత్, మాల అజయ్ కుమార్ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 14వ తారీఖు ఈవినింగ్ సిఐ గారికి ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఏంటంటే బెంగళూరు నుంచి మత్తు పదార్థమైన MDMA ఇక్కడికి కొరియర్ ద్వారా వస్తుంది. దాన్ని లోకల్లో కుర్రవాళ్ళు స్టూడెంట్స్ యూజ్ చేస్తున్నారు అనే సమాచారం వచ్చింది. దాని మీద మనకి వచ్చిన సమాచారం మేరకు నిన్న మార్కెట్ యార్డ్ దగ్గర ఈ బెంగళూరు నుంచి వచ్చిన ట్రావెల్ బస్సు డ్రైవర్ దగ్గర 3 కుర్రాళ్ళు వచ్చి ఆ పార్సిల్ తీసుకునే క్రమంలో వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న క్రమంలో వాళ్ళు విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ కోట సంతోష్ కుమార్ అలియాస్ సన్నీ అనే అతను బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చేసి కోర్స్ చేశాడు. అక్కడ కొన్నాళ్ళు పనిచేసి మళ్ళా వచ్చి ఇప్పుడు మన తెనాల్లోనే మార్కెట్లో మిర్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇతను హోటల్ మేనేజ్మెంట్ బెంగళూరు చదివిన క్రమంలో అక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఈ MDMA అమ్మే అతను పరిచయం అయ్యాడు, పెడ్లరు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు గురించి ఇతని ఫ్రెండ్స్ అయిన రేమాల అజయ్ కుమార్కి అలాగే అతని ఫ్రెండ్ అయిన మహంత్కి, విశాల్కి చెప్పాడు. వాళ్ళందరూ కూడబలుపుకొని డబ్బులు పోగేసుకొని 14,000 రూపాయలు అతనికి బెంగళూరులో ఉన్న ఈ పెడ్లర్కి ఫోన్పే చేశారు. ఆ ఫోన్పే చేసే క్రమంలో అతను ఆ డబ్బులు రిసీవ్ అయిన తర్వాత దాన్ని ఆ MDMA 5 గ్రాములని ఒక బాక్స్ రూపంలో ప్యాక్ చేసి బస్ డ్రైవర్కి ఇచ్చాడు. ఇచ్చి ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా, ఇది దీంట్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభివృద్ధి పేరిట జరుగుతున్న పనుల నాణ్యతపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంట్ల మామిడి పంచాయతీ పరిధిలోని నందిగురువు గ్రామానికి నిర్మించిన తారు రహదారి దుస్థితి గిరిజనుల ఆగ్రహానికి కారణమైంది. అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఓనూరు జంక్షన్ నుంచి
నందిగరువు వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారి పూర్తయి 6 నెలలు కూడా గడవక ముందే గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో నిర్మాణ లోపాలను బహిర్గతం అవ్వడంతో ఇక్కడి ప్రజలు కాంట్రాక్టర్లపై తీవ్రంగా మండిపడుతున్నారు. వార్లమాడి పంచాయతీ నందిగారి గ్రామం పాడేరు మండలం. నా పేరు జి నాగేశు. చెప్పిన మాట నిజం అనుకోండి. రోడ్డు ఇచ్చిన ఏమి సుఖము కానీ సెక్కలు ఊడిపోతుంది. దాని గురించి మాత్రమే మీరు అధికారులు ఎలాగ చేస్తారని మాకు తెలుసు. సంవత్సరం అయ్యకుండా ఊడిపోతుంది. దానికి మాత్రమే మీరు కొద్దిగా మాత్రమే ఇదే ఒకటి చూడండి. సక్షాలం పట్టించేసుకొని కాంట్రాక్ట్ మాత్రమే మళ్ళా చక్కగా చెప్పేసి మీరు మాత్రం కొద్దిగా మాకు మాత్రం చక్కగా రోడ్డు చేయండి. నా పేరు కొర సావిత్రి. మా ఊరి నందిగారు గ్రామము. డిప్యూటీ సీఎం మా ఊరిలో వచ్చారు కానీ అసలు రోడ్డు బాగాలేదు. రోడ్లు వేయించారు కానీ అది అసలు అంగుళం కూడా లేదు సార్. అది బాగాలేదు రోడ్డు. సంవత్సరానికి కూడా వెళ్ళదనేసి మేము అనుకుంటున్నాము. అక్కడ చూసినా అసలు రోడ్డు బాగాలేదు. మేము ఆవులు తొక్కిస్తుంటే అది దిగిపోతుంది. అది అసలు సంవత్సరానికి కూడా వెళ్ళదనేసి మేము అనుకుంటున్నాము. ఈ రోడ్డుని డిప్యూటీ సీఎం మళ్ళీ దీనిని చూస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు కొర సావిత్రి. మా ఊరి నందిగారు గ్రామము. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగల హల్చల్ స్థానికులను టారెక్కిస్తుంది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని తిరుమల వెంచర్లో నివసిస్తున్న సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ అంబాదాస్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వృత్తిరీత్యా అంబాదాస్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంటూ వారానికి ఒకసారి పరిగి వచ్చి వెళ్తుంటారు. దీనిని గమనించిన దొంగలు ఇంటి తాళాలు విరుగ్గొట్టి బీరువాలో ఉన్న తులం బంగారంతో పాటు 50,000 నగదును దోచుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటి తాళం పగలగొట్టి ఉండటానికి గమనించిన పొరుగువారు అంబాదాస్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి బహార్పేట్ చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. లారీని ఓవర్టేక్ చేస్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారు స్పీడ్కు డివైడర్ గ్రిల్స్ విరిగిపడ్డాయి. కారు నడుపుతున్న యువకులు మైనర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా పూడూరు మండలం కండ్లపల్లికి చెందిన వారిగా కారులో సినిమా చూస్తూ కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యాయి. మార్కాపురం పట్టణం ఎస్పీకేపీ కాలేజ్ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సౌజన్య కన్వెన్షన్ హాల్ సమీపంలో రాంగ్ రూట్లో వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు సేఫ్టీలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ బర్ఖాత్పుర ఖైరతాబాద్ చౌరస్తాలో చిన్నారులకు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ హెల్మెట్లను పంపిణీ చేశారు. 4 ఏళ్లు దాటిన పిల్లలకు వారి తల్లిదండ్రులు బైక్పై ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టాలని సూచించారు. చలాన్ పడకుండా మాత్రమే కాకుండా వారి పిల్లల భద్రత కోసం కూడా తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
రోడ్ సేఫ్టీలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ బర్ఖాత్పుర ఖైరతాబాద్ చౌరస్తాలో చిన్నారులకు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ హెల్మెట్లను పంపిణీ చేశారు. 4 ఏళ్లు దాటిన పిల్లలకు వారి తల్లిదండ్రులు బైక్పై ప్రయాణం చేసినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టాలని సూచించారు. చలాన్ పడకుండా మాత్రమే కాదు, వారి పిల్లల భద్రత కోసం కూడా తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి రవి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లా బైంసాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని కూడా తెలియజేశారు. వ్యవసాయ క్షేత్రంలో ట్రాన్స్ఫారమ్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫారం దగ్గర గాలి వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి నిప్పుబడి అక్కడ ఉన్న ట్రాన్స్ఫారం దగ్గర ఉన్నటువంటి గడ్డి వల్ల ప్రమాదం జరిగి పక్కన ఉన్నటువంటి పొలాలకు గాలి వల్ల వెళ్తున్నది. కాబట్టి మీకు రైతులకు ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రాన్స్ఫారం ఏరియాలో చుట్టుపక్కల ఎటువంటి చెత్త చెదారం లేకుండా గడ్డి లేకుండా మీరు క్లీన్ చేసి పెట్టుకుంటే మీ పంటలు మీరే కాపాడుకుంటారు. మేము పంటలకు మా వెహికల్ రావచ్చు రాకపోవచ్చు, చాలా లోపల ఉంటాయి. కాబట్టి మీ యొక్క పంటకు మీరే రక్షణగా చుట్టుపక్కల నుంచి ఎటువంటి గాలి రాకుండా దానికి ప్లేన్ గా రౌండ్ గా ఒకటి క్లీన్ చేసి పెట్టుకుంటే మీ పంటలకు మీరే సేఫ్టీగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము మీ దగ్గర ఎలక్ట్రికల్ ఎక్కడైతే ఉందో ట్రాన్స్ఫారం అక్కడ మాత్రం కంప్లీట్ గా క్లీన్ చేసుకోండి. ఆ ఏరియాలో ఎటువంటి నిప్పు పడ్డ ఫైర్ కాకుండా మీరు కాపాడుకుంటే బాగుంటుందని మా సలహా. ఈరోజు వ్యవసాయ క్షేత్రంలో ట్రాన్స్ఫారమ్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫారం దగ్గర గాలి వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో శ్రీ 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 మోదకొండమ్మ జాతర తేదీలపై వివాదం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాశ విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీలు కలిసి జాతరను మే 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని ముందుకు నిర్ణయించారు. అయితే మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమీర్ భర్దార్ పాల్గొన్న సమావేశంలో జాతర తేదీలను పొడిగించాలని సూచించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారుల మధ్య మాట పెరిగి వాగ్వాదంగా మారింది. కొత్తగా మే 17, 18, 19 తేదీలను ఖరారు చేయడం సరైన నిర్ణయం కాదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అమ్మవారి జాతర మహోత్సవములు 2026వ సంవత్సరానికి సంబంధించి ఈ మే నెల 10, 11, 12 తేదీల్లో నిర్ణయించడం జరిగింది. అంటే ఆనవాయితీగా సుమారుగా అంటే 1985 నుంచి అంటే చిట్నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఉంటారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఎవరినైతే ఇక్కడ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా వచ్చినా విఐపీలు ఎవరు వచ్చినా రిసీవింగ్ కానీ ఇక్కడ ఆలయానికి సంబంధించి ఏ లోటుపాట్లు ఉన్నా సరే మొత్తం సరి చేయడం జరుగుతుంది. 40 సంవత్సరాలు పెట్టి వస్తున్నటువంటి ఈ ఆనవాయితీని ఈరోజు ఈ కొంతమంది నాయకులు అంటే రాజకీయ దురుద్దేశంతో మేము పెట్టినటువంటి డేట్ని అంటే ఎప్పుడు కూడా ఎవరైతే స్థానిక శాసనసభ్యులు. ఇవి ఇప్పటివరకు నా లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.